వ్యవసాయ ఆధారిత రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాణిజ్య పంటలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి క్రమంగా ఎగుమతి చేసుకునే రేంజ్కు చేరుకుంటున్నాం. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరినీ దివిటి పట్టుకొని నడిపించేందుకు అడుగు ముందుకు వేసింది. అదెలాగో చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడంలో అతి పెద్ద ముందడుగు పడింది. మనం వాడుకోవడమే కాకుండా భారీగా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగే సదవకాశం లభిస్తోంది. జన్యుపరంగా అభివృద్ధి చేయని మొట్టమొదటి నాన్ జిఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో భారత్ కు అనేక ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించే అవకాశం వస్తుంది. ఇంతకీ నాన్ జిఎంఓ పాప్కార్న్ అంటే ఏమిటి? ఏబిఎన్ ఫోకస్ లో చూద్దాం. With the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, that dependency begins to an end. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం లభిస్తోంది. రైతులు, పరిశ్రమలు కలిసి ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నారు. రైతులు మొక్కజొన్నను సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సీఎం చంద్రబాబు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. పాప్కార్న్ ను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదగడం అనేది అభినందనీయమైన అంశమని రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికే సువర్ణావకాశం లభించింది. దేశంలోనే మొట్టమొదటి నాన్ జిఎంఓ అధిక విస్తరణ సామర్థ్యం ఉన్న పాప్కార్న్ మొక్కజొన్నను ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసనూరులో ఆవిష్కరించారు. దీన్ని గవర్నమెంట్ పాప్కార్నిక సంస్థ పరిశోధించి ఉత్పత్తి చేసింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా ఒక లాభసాటి పరిశ్రమగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి పరిశ్రమతో రైతులను నేరుగా లింక్ చేయడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం దీని ముఖ్యోద్దేశం. అదే టైంలో వ్యవసాయం దండుగా కాదు, లాభసాటి వృత్తి అని కూడా నిరూపిస్తున్నారు. ఈ నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ కు ప్రత్యేకతలున్నాయి. ఇది ఎలాంటి కృత్రిమ జన్యుపరమైన మార్పులకు లోను కాకుండా సహజ సిద్ధమైన ప్రజననం ద్వారా అభివృద్ధి అయింది. సాధారణంగా మనం తినే పాప్కార్న్ గింజలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి లేదా జన్యు మార్పిడి అయినవి అయ్యుంటాయి. కానీ ఈ సరికొత్త దేశీయ వంగడం హై ఎక్స్పాన్షన్ అంటే అధిక విస్తరణ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. అంటే వేడి చేసినప్పుడు గింజలు చాలా పెద్దవిగా, మృదువుగా, అత్యంత రుచికరంగా పేలుతాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులను తట్టుకొని అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు ధీటుగా దిగుబడిని ఇచ్చేలా దీనిని పటిష్టంగా రూపొందించారు. ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాలలో ఒకటైన ముసునూరులోని గవర్నమెంట్ పాప్కార్నిక సంస్థ ఈ ప్రత్యేక విత్తన అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇలాంటి సరికొత్త ఆవిష్కరణ మన వ్యవసాయ రంగానికి అవసరమని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 8 రాష్ట్రాల్లో 17,500 మంది రైతులు 40,000 ఎకరాల్లో పాప్కార్న్ మొక్కజొన్నను పండించడం మామూలు విషయం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇన్నోవేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. ఇన్నోవేటివ్ గా చేయాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో
ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కొత్త మొక్కజొన్న వంగడం రైతులకు మేలు కలిగించేదిగా ఉంటుంది. సాధారణంగా రైతులు పండించిన పంటను నేరుగా మార్కెట్లో అమ్మడం వల్ల దళారులు, వ్యాపారులు మాత్రమే అధిక లాభాలు గడిస్తున్నారు. కానీ ఈ వినూత్న కార్యక్రమం విలువ ఆధారిత వ్యవసాయం అనే భావనతో నడుస్తుంది. ఈ పాప్కార్న్ మొక్కజొన్న పండించడం ద్వారా రైతులు నేరుగా ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ నెట్వర్క్ లో భాగస్వాములు అవుతారు. సాధారణ ఫీడ్ మొక్కజొన్నతో పోలిస్తే పాప్కార్న్ మొక్కజొన్నకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తుంది. అంతేకాకుండా గోర్మెట్ పాప్కార్నిక సంస్థ రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుని బైబ్యాక్ గ్యారంటీ ఇవ్వడం వల్ల రైతులకు మార్కెట్ ఒడిదుడుకుల భయం ఉండదు. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. కొత్త నాన్ జిఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ పంట సాధారణంగా వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 90 నుంచి 110 రోజుల వ్యవధిలో పూర్తిగా చేతికొస్తుంది. ఇంత తక్కువ కాలంలో పంట చేతికి రావడం వల్ల రైతులు ఏడాదికి బహుళ పంటలు పండించుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా తమ భూమి వినియోగం అత్యుత్తమంగా జరుగుతుంది. సాధారణ పశుగ్రాస మొక్కజొన్నతో పోలిస్తే పాప్కార్న్ మొక్కజొన్న బరువు పరంగా ఎకరాకు కొద్దిగా తక్కువ దిగుబడి ఇచ్చినా దానికి లభించే అధిక ధర వల్ల ఎకరానికి వచ్చే నికర ఆదాయం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుంది. వ్యవసాయాన్ని, పరిశ్రమలను సమన్వయం చేయడంలో గోర్మెట్ పాప్కార్నిక సంస్థ పాత్ర ఎంతో అభినందనీయమని నేతలు ప్రశంసించారు. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పాప్కార్న్ మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తూ వేలాది మంది రైతులతో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని విజయవంతంగా ఏర్పరచుకుంది. ముసునూరులో ఏర్పాటు చేసిన భారీ ప్రాసెసింగ్ ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా స్థానిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక మూల స్తంభంగా మారింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మల్టీప్లెక్స్లు మరియు సినిమా థియేటర్లకు అత్యుత్తమ నాణ్యత గల పాప్కార్న్ ను నిరంతరం సరఫరా చేస్తోంది. ఈ సరికొత్త విత్తనాన్ని నేరుగా స్థానిక రైతులకు అందించడం ద్వారా సంస్థకు నాణ్యమైన ముడిసరుకు నిరంతరాయంగా లభించడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో కేవలం 10% మాత్రమే ప్రాసెస్ అవుతోందని, దీనిని 60 నుంచి 70% పెంచగలిగితే ఉపాధి అవకాశాలు, విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరుగుతాయని సీఎం చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే
పారిశ్రామిక అవసరాలకు సరిపడే ఇలాంటి ప్రత్యేక వాణిజ్య పంటలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ, ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనం అంతా కూడా ప్రపంచానికి అక్వా ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. We are not going to import from America, that is going to end soon, but we are going to export from India to America the popcorn. భారతదేశం ఇంతకాలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దిగుమతులపై ఆధారపడింది. ఇకపై అలాంటి అవసరం లేకుండా మనమే ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేయూతను అందించబోతోంది. మన ఉత్పత్తులే ప్రపంచానికి ఆదర్శం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. దీనికోసం రాయలసీమలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డిసెంబర్లో ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. నదుల అనుసంధానంతో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు, రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు.